నా కళాఖండాల ప్రపంచానికి స్వాగతం. మిషన్ కుట్టడం వస్తే సరిపోదండి. మిషన్‌ని సరిగ్గా మెయింటైన్ చేయాలి. మిషన్‌ని సరిగ్గా మెయింటైన్ చేయలేదంటే మిషన్ ఇక స్క్రాప్‌కేసేయాల్సిందే. రూ. 4 సంపాదిస్తున్నామంటే ఈ మిషన్ మీదే కదండీ! ఈ మిషన్‌ని ఎంత జాగ్రత్తగా చూసుకుంటే అంత మంచిదండి. ఎందుకంటే మనం కుట్టేటప్పుడు ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. మీరు మెయింటెనెన్స్ సరిగ్గా చేసుకోకుండా కుట్టడం మీదే కాన్సంట్రేట్ చేశారనుకోండి, కుట్టడానికి కూడా మిషన్ పనికి రాకుండా పోతుంది. సో, వీడియో స్కిప్ చేయకుండా కనీసం వారానికి ఒకసారైనా ఈ విధంగా చేసుకోండి. ఇక్కడ ఈ సిల్వర్ కలర్ ప్లేట్ ఉంది కదండి, ఈ డోర్ ని ఎంతమంది ఓపెన్ చేసి లోపల క్లీన్ చేస్తారు చెప్పండి? అసలు ఎవ్వరు ఓపెన్ చేయరండి. ఆయిలింగ్ చేసుకున్నామా, కుట్టేసామా అంతవరకే గాని లోపల ఓపెన్ చేసి అయితే ఎవ్వరు చూడరు. స్క్రూని లూజ్ చేసుకుని ఈ డోర్ నైతే ఓపెన్ చేసి లోపల చూద్దాము. 2 రాడ్లు ఉన్నాయి చూడండి. ఇదేమో టేకప్ లివర్ అండి, ఈ పక్కనదేమో నీడిల్ రాడ్. క్లీన్ చేయకుండా ఈ విధంగా ఇలాగే వదిలేసారనుకోండి, దుమ్ము, డస్ట్, దారాలు అన్ని లోపల ఇరుక్కుపోయి మెకానిజం అన్నది సరిగ్గా చేయదు. అందుకని ఈ విధంగా లోపల ఏదైనా డస్ట్, దుమ్ము ఏమన్నా ఉంటే ఈ విధంగా తీసేయండి. ఇలా చిన్న స్క్రూ డ్రైవర్ ఉంటాయి కదా, ఇలా చిన్న చిన్న ఖాళీల్లోకి వెళ్ళదు కదా, ఈ విధంగా చిన్న స్క్రూ డ్రైవర్ తో తీస్తే చూడండి లోపల ఎంత డస్ట్ ఉంటుందో. మిషన్ క్లీన్ చేసుకోవడానికి పాత బ్రష్ ని ఈ విధంగా తీసుకుని ఈ వెనకాల ఈ రోలా ఉంది కదండి, వెనకాల ఈ రౌండ్ గా ఉంది కదా, ఆ రోలా అంటారండి. దాన్ని ఈ రాడ్స్ ని మంచిగా నీట్ గా ఈ విధంగా దుమ్ము లేకుండా నీట్ గా తుడిచేయండి. నీట్ గా కడుక్కోవాలండి. నీట్ గా కడుక్కోమన్నానని వాటర్ పెట్టి కడగకండి. పెట్రోల్ తో గానీ ఇలా ఇంజిన్ ఆయిల్ తో గానీ ఈ విధంగా పోసుకుంటూ మంచిగా ఇలా బ్రష్ తో ఇలా క్లీన్ చేసేసారంటే ఏమన్నా డస్ట్, తుప్పు ఉంటది కదండి, అదైతే నీట్ గా ఇలా వచ్చేస్తది. ఇలా మంచిగా బ్రష్ పెట్టేసేసి లోపలికంతా ఈ విధంగా నీట్ గా క్లీన్ చేసేసుకోండి. ఆయిల్ తో ఈ విధంగా కడిగేసుకున్న తర్వాత ఒక మంచి కాటన్ బట్ట తీసుకుని ఈ విధంగా తుడిచేసేయండి. మంచిగా ఆయిల్ పోయే విధంగా ఉండేలాంటి బట్టనైతే తీసుకోండి. టెన్షన్ వీల్ ఉంటుంది కదండి, టెన్షన్ వీల్ దగ్గర కూడా డస్ట్ ఏమన్నా ఉంటే తీసేసుకుని నీట్ గా తుడిసేసుకోండి. ఇక్కడ లోపలికి బ్రష్ వెళ్ళకపోతే ఈ చిన్న స్క్రూ డ్రైవర్ ఉంటుంది కదండి, అయితే ఈ విధంగా లోపల ఉన్న దారాలు గాని డస్ట్ గాని ఏమన్నా ఉంటే నీట్ గా తీసేసేయండి. హ్యాండ్ వీల్ ని ఈ విధంగా తిప్పండి. ఈ విధంగా తిప్పి చూడండి ఎక్కడైనా ఇంకా డస్ట్ ఉందా, ఏమన్నా దారాలు ఉన్నాయా చూసి మొత్తం నీట్ గా క్లీన్ చేసేసుకోండి. వెనక సైడ్ ఇలా ఒక ప్లేట్ ఉంటది కదండి, ఇక్కడే మనకి మెయిన్ పార్ట్స్ అయితే ఉంటాయండి మిషన్ కి. ఇక్కడ కూడా ఈ స్క్రూని అయితే ఓపెన్ చేసేయండి. చూడండి ఈ విధంగా ఇవైతే మనకి మిషన్ కి మెయిన్ పార్ట్స్ అండి. ఇక్కడ కూడా ఏదైనా దుమ్ము గాని ఏమన్నా దారాలు గాని ఏవైనా చిక్కుకున్నాయా అని జాగ్రత్తగా చూడండి. ఇక్కడ ఏదైనా డస్ట్ గనక ఏమైనా ఉంటే ఇక్కడ కూడా నీట్ గా ఆయిల్ వేసుకుని బ్రష్ తో నీట్ గా క్లీన్ చేసేసుకోండి. విధంగా మీరు మిషన్ ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉంటే మిషన్ అయితే నీట్ గా నడుస్తుందండి. ఈ లోపలదైతే నాకు తెలుసు అసలు ఎవరు ఓపెన్ చేయరండి, పైన అయితే ఓపెన్ చేస్తారు గానీ ఈ లోపలదైతే తీయరు. ఈ విధంగా నీట్ గా ఇలా క్లీన్ చేసేసుకోండి. లోపల ఏదైనా డస్ట్ గాని తుప్పు గాని ఏమన్నా ఉంటే మనం ఇక్కడ ఆయిల్ వేసి చేయడం వల్ల నీట్ గా క్లీన్ అయిపోతుంది. నెక్స్ట్ ఈ షటిల్ ఏరియా అయితే క్లీన్ చేసుకున్నామండి. ఇక్కడ ఉన్న 2 స్క్రూలు ఉన్నాయి కదా, ఈ స్క్రూలని జాగ్రత్తగా విప్పేసుకోండి. విప్పేటప్పుడు మీరు ఒక ఫోటో తీసుకోండి, లేదంటే ఈ వీడియో మొత్తం జాగ్రత్తగా చూసి ఎలా అయితే విప్పుతున్నారో అదే విధంగా అయితే ఫిక్స్ చేసేసుకోండి. ఇందులో కూడా డస్ట్ అలానే దారాలు అయితే చిక్కుకుపోయి ఉంటాయండి. సో దీని అయితే ఖచ్చితంగా మీరు క్లీన్ చేసుకోండి. చూడండి లోపల దారాలు అయితే చిక్కుకుపోయి ఉన్నాయి కదండి, ఈ దారాలని మనం ఇలా నీట్ గా ఓపెన్ చేస్తేనే మనకి ఇలా ఫ్రీగా ఇలా వచ్చేస్తాయి చూడండి. ఇదిగోండి మనం ఇలా ఓపెన్ చేస్తే మనకి దారాలు అయితే వచ్చేస్తాయి అండి. దీనికి కూడా మంచిగా ఆయిల్ వేసుకుని నీట్ గా ఈ విధంగా మీరు క్లీన్ చేసేసుకుంటే డస్ట్ అయితే పోతుంది. జాగ్రత్తగా చూసి మొత్తం దారాలు డస్ట్ ఏమన్నా ఉందంటే అది మొత్తం క్లీన్ చేసేయండి. ఇలా క్లీన్ చేసేసిన తర్వాత మనం ఎలా అయితే తీసామో అదే విధంగా యాస్టీస్ అయితే పెట్టేసేయండి. ఇది పెట్టే ముందు లోపలికైతే కొంచెం ఆయిల్ వేసుకోండి, అప్పుడు షటిల్ తిరిగేటప్పుడు ఫ్రీగా తిరుగుద్ది. ఇలా మూమెంట్ అన్నది ఫ్రీగా ఉంటది మీరు ఆయిల్ కనుక వేసుకుంటే. షటిల్ ఏరియా దగ్గర కూడా ఇక్కడ ఇంకేమైనా డస్ట్ ఉంటే ఇక్కడ కూడా బ్రష్ పెట్టి క్లీన్ చేసేసుకోండి. నీట్ గా ఆయిలింగ్ చేసేసి బ్రష్ పెట్టి క్లీన్ చేసేయండి. ఫీడ్ డాగ్ ఏరియా దగ్గర కూడా చాలా దారాలు చిక్కుకుపోతాయండి.
అక్కడ కూడా క్లీన్ చేయాలి. ఇది క్లీన్ చేయాలంటే మనం పైనుంచి అయితే క్లీన్ చేసుకున్నాము. మనం ఈ విధంగా మొత్తం నీట్ గా ఈ ప్లేట్ అయితే ఓపెన్ చేసుకుని క్లీన్ చేసుకుంటే నీట్ గా అయితే క్లీన్ అయిపోతుందండి. కింద నుంచి మనం ఎంత తీసినా డస్ట్ అయితే ఉండిపోతుంది. అని నీట్ గా ఈ ప్లేట్ అయితే రిమూవ్ చేసుకుని క్లీన్ చేసుకోండి. ఎంతండి, వారానికి ఒక్క హాఫ్ అన్ అవర్ కనుక మీరు పెట్టుకున్నారంటే మీ మిషన్ మీకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా నీట్ గా నడుస్తుందండి. మీరు ఇలా క్లీన్ చేసుకోకుండా మిషన్ ని కుట్టడం మీదే మీరు కాన్సన్ట్రేట్ చేశారనుకోండి, ఈ పని అయిపోతుంది, మీకు డబ్బులు వచ్చేస్తాయి అనుకుంటారు. కానీ అయితే మూలన పడిపోద్దండి. అందుకని ఖచ్చితంగా మిషన్ మీద అయితే మీరు ఖచ్చితంగా కేర్ తీసుకోవాలి. ఖచ్చితంగా మెయింటెనెన్స్ చేసుకోవాలండి. ఈ విధంగా ఫీడ్ డాగ్ మనం పళ్ళు ఉంటాయి కదా, వాటిని ఇలా బ్రష్ పెట్టి తోమేసేయాలండి. ఈ విధంగా చూడండి డస్ట్ ఎట్లా పడుతుంది. ఇవన్నీ దారాలండి. మనం ఎంత క్వాలిటీ దారాలు తెచ్చినా అదేంటో గానీ అవి దారాలు అయితే కింద చుట్టుకుపోతాయండి. సో ఖచ్చితంగా ఇక్కడ మాత్రం మీరైతే క్లీన్ చేసుకోండి. అలానే ఈ స్క్రూలు ఏమన్నా లూజ్ అయినాయేమో చూసుకుని ఈ స్క్రూల్ని కూడా టైట్ చేసుకోండి. కింద మెకానిజం అండి, ఈ కింద మెకానిజం ఉంది కదా, ఇక్కడ కూడా చూడండి ఎంత డస్ట్ ఉందో. ఈ డస్ట్, ఈ దుమ్ము ఇవన్నీ తుప్పు పట్టుకుపోయి జామ్ అయిపోతూ ఉంటాయండి. సో వీటిని కూడా మీరు కంపల్సరీగా నీట్ గా ఇలా బ్రష్ పెట్టి అయితే క్లీన్ చేసేసుకోండి. ఇక్కడ చూడండి ఎక్కడెక్కడైతే మనకి జాయింట్స్ ఉంటాయో అక్కడ వీటిని అయితే ఈ విధంగా క్లీన్ చేసేయాలి. చేసుకునేటప్పుడు మంచిగా హ్యాండ్ వీల్ ని ఇలా తిప్పుకుంటూ క్లీన్ చేసుకుంటే డస్ట్ ఒకవేళ ఆ మధ్యలో ఇరుక్కుపోయి ఉంటే అవి అయితే మనకి బయటికి కనిపిస్తాయండి. అక్కడ మనం ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు. అలానే ఇక్కడ కూడా మొత్తం ఆయిల్ అయితే వేసేసేసి ఆయిల్ తో ఇలా నీట్ గా అయితే క్లీన్ చేసేయండి. బ్రష్ పెట్టి రుద్దేసేయండి. ఈ ఆయిల్ వేయడం వలన అక్కడ డస్ట్, దుమ్ము మొత్తం ఎక్కడైతే ఉంటుందో మొత్తం వచ్చేస్తుందండి. మంచిగా కడిగేసేయాలండి ఆయిల్ పెట్టి. మంచిగా ఇలా పోసుకుని రుద్దేసుకోండి. నాకు ఒక హ్యాండ్ తో మీకు చూపించడం కుదరట్లేదు కాబట్టి నేను ఫస్ట్ వేసి తర్వాత రుద్ది చూపిస్తాను. ఇలా ఆయిల్ వేసి కడగడం వలన ఆయిలింగ్ అయిపోతుంది. పార్ట్స్ అన్ని ఫ్రీగా మూవ్ అవుతాయి. డస్ట్ ఏమన్నా ఒకవేళ ఏమన్నా తుప్పు ఉంటది కదండి, తుప్పు ఆయిల్ కి మంచిగా వచ్చేస్తుందండి. కానీ ఇలా ఖచ్చితంగా ఇలా ఆయిల్ వేసి అయితే నీట్ గా క్లీన్ చేసేసుకోండి. నీట్ గా క్లీన్ చేసేసుకుని మనం ఏ పార్ట్స్ అయితే ఓపెన్ చేసామో అన్ని పార్ట్స్ ని నీట్ గా ఫిక్స్ చేసేసుకోండి. ఇంకా మీరు గనక మీ మిషన్ ని మెయింటైన్ చేసుకుంటే ఎన్ని సంవత్సరాలైనా మీ మనవళ్ళు మనవరాళ్ళ వరకు అయినా కూడా మిషన్ అన్నది చెక్కు చెదరకుండా కొత్త దానిలాగా ఉంటుందండి. సో కంపల్సరీగా ఈ విధంగా మీరు ఎప్పుడు చేసుకుంటూ ఉండండి. మీరు వేసిన ఎక్స్ట్రా ఆయిల్ ఉంటది కదా, అలా నీట్ గా ఈ విధంగా బట్ట పెట్టి తుడిసేసుకోండి. అర్థమైందని అనుకుంటున్నాను. వీడియో యూస్ఫుల్ అయింది అనిపిస్తే మన వీడియోకి ఒక లైక్ చేసి ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.